యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో నా శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఒక విశేషమైనటువంటి ఒక మంచి పాఠాన్ని లేఖనాలలో నుండి మనం అందరం కూడా ఆలోచించేద్దాం. అదేంటంటే, మరణించిన వారందరూ కూడా పరలోకానికి వెళ్తున్నారా? ఏమండి, మరణించిన వారు అందరూ కూడా పరలోకానికి వెళ్తున్నారా? అసలు పరలోకానికి వెళ్తున్నారా అనేది పాఠం. ఏమండి, ఈ మాట ఎందుకు చెప్పానంటే, ప్రస్తుతం నేటి క్రైస్తవ సమాజంలో విశ్వాసులు కానివ్వండి, సేవకులైన వాళ్ళు కానివ్వండి, వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఒక అపోహ అనొచ్చు, లేదంటే ఒక అభిప్రాయం ఏంటంటే, మరణించిన ప్రతి మనిషి కూడా ఏమండి పరలోకానికి వెళ్తున్నాడు అనేటువంటి ఒక అపోహ క్రైస్తవుల మధ్య ఉంది. ఉదాహరణకి ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏమండి ఎవరైనా చనిపోతే ఫ్లెక్సీలు వేయిస్తూ ఉంటారు. ఆ ఫ్లెక్సీల్లో స్వర్గస్థులైరి అనే పదం రాస్తుంటారు, లేదంటే మహిమ ప్రవేశం, లేదంటే ఈ లోకాలను విడిచి అనంత లోకాలకు వెళ్ళిపోయారు. మహిమ ప్రవేశం, స్వర్గస్థులైరి అనేటువంటి పదాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి మనకి. ప్రియులారా, అసలు స్వర్గస్థులు అవ్వడం ఏంటి? స్వర్గస్థులు అవ్వడం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మరణించాడు కదా, ఇక పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడు అని వీళ్ళ అభిప్రాయం. ఏమండి, అందరి గురించి ఇదే అభిప్రాయం ఉంది ప్రపంచంలో. ఉదాహరణకి ఏమంటే తాగి ఆర్గాన్స్ అన్నీ పాడు చేసుకొని, దేవుడంటే తెలియక, ఏ రోజు దేవుని సన్నిధికి రాకుండా, బాప్తిస్మం తీసుకోకుండా, ఆ యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించకుండా, అతని ఇష్ట ప్రకారం అతను బ్రతికి లోకంలో తిరిగినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా చనిపోయినా, అతనిని బట్టి కూడా వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఏమంటే అతను స్వర్గానికి వెళ్ళిపోయాడండి, మహిమ ప్రవేశం అండి. అలాగే ఆదరణ సభ పెట్టిస్తారు. ఏమంటే 7వ రోజు 9వ రోజు పెద్ద కర్మ చేస్తూ ఉంటారు. పెద్ద కర్మ రోజు పాపం సేవకుడు కూడా ఏమని మాట్లాడుతాడంటే, ఇదిగో పలానా సుబ్బారావు, ఇదిగో పలానా రోజున చనిపోయాడు, అతని ఆత్మకు శాంతి చేకూరాలి. ఏం చేకూరాలట? శాంతి చేకూరాలి అని మనం ప్రార్థన చేద్దామంట. లేదంటే ఇదిగో అతని ఆత్మ తండ్రి సన్నిధికి వెళ్ళిపోయింది, దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది, విశ్రాంతిలోనికి వెళ్ళిపోయింది అని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉంటారంటే కారణం లేకపోలేదు. ఏమంటే వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే బాధతో ఉన్న కుటుంబ సభ్యులు, ఏమంటే సేవకుడికి తెలుసండి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు. సేవకుడికి తెలియదా? వాక్యం చెప్పే సేవకుడికి దేవుని కోసం బ్రతకని వీడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదంటే తెలుసు. కానీ ఎందుకు చెబుతాడంటే కారణం ఒకటి ఉంటుంది. ఏంటంటే నరకానికి వెళ్ళిపోయాడు అంటే కుటుంబ సభ్యులు బాధపడతారని పాపం దిగమింగుకొని, ఏమంటే స్వర్గానికి వెళ్ళిపోయాడనో లేదంటే మరొకటి ఏదో మాట్లాడుతూ ఉంటారు. అలాగే ఏమంటే శ్మశానానికి ఒక శవాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ఆ శవాన్ని అక్కడ పడుకోబెట్టి గుంతలో పెట్టడానికి ముందుగా ప్రార్థన చేస్తూ ఉంటారు సేవకుడు. మరలా ఏమని? తండ్రి, ఇదిగో ఈ ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో తండ్రి, ఈ ఆత్మను నీ దగ్గరకు చేర్చుకోమని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. పిల్లరా, అసలు మరణించిన తర్వాత మనిషి ఏమవుతున్నాడు అనే దాని మీద ఇటు విశ్వాసులలో కానివ్వండి, అటు సేవకులలో కానివ్వండి, సరైన అవగాహన లేదు అని చెప్పొచ్చు. అంటే ఎక్కడికి వెళ్తున్నారనే దాని మీద సరైన అవగాహన ఇటు విశ్వాసులకు కానివ్వండి, అటు సేవకులకు కానివ్వండి లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఏమండి, మనం ఆలోచించాలండి. త్వరగానే ముగిస్తాను, కొద్ది నిమిషాలు చెప్తాను. ఎందుకంటే ఒక వివరణ ఇవ్వడానికి ఎక్కువ సమయం అవసరం లేదు. మీకు కొద్ది నిమిషాలలోనే మరణించిన మనుషులు ఏమవుతున్నారు అనేది ఒక క్లారిటీ ఇచ్చి తరగతిని ముగిస్తాను. త్వరగానే ముగిస్తాను. దయచేసి శ్రద్ధగా వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియులారా, అసలు మరణించిన మనుషులందరూ కూడా స్వర్గానికి వెళ్తున్నారా? మనుషులు అనుకున్నట్లుగా స్వర్గస్థులు అవుతున్నారా? లేదంటే మనుషులు ఆలోచిస్తున్నట్లుగా మహిమలోనికి ప్రవేశిస్తున్నారా
అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకసారి మీరు అందరూ కూడా బైబిల్ విప్పి ఆదికాండం తీయండి ఒక్కసారి. ఆదికాండం. ఎందుకంటే మనకి ఏ సందేహం వచ్చినా మనుషుల అభిప్రాయాలు తీసుకోకూడదు. మనుషులు రకరకాలుగా మాట్లాడుతుంటారండి. ఒకడు గాల్లో కలిసిపోయిందంటాడు, ఇంకొకడు పంచభూతాల్లో కలిసిందంటాడు, మరొకడు దెయ్యమై తిరుగుతున్నారంటాడు, మరొకడు ఏదో లోకాలకు వెళ్ళిపోయారంటాడు. అంటే ఒక విషయం మీద ఇన్ని అనుమానాలు ఉన్నప్పుడు మనుషుల ఆలోచనలను మనం తీసుకోకూడదు. ఎందుకంటే ఆత్మను కలిగించిన వాడు, ఆత్మలకు సృష్టికర్త, ఆత్మను ఈ శరీరంలోనికి ప్రవేశపెట్టినవాడు పరలోకమందున్న కన్న తండ్రి కనుక ఆయన్నే అడుగుదాం. తండ్రి, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ బయటకు వచ్చిన తర్వాత, మరణం పేరుతో ఆత్మ బయటకు వచ్చిన తర్వాత మేము ఎక్కడికి వెళుతున్నాము తండ్రి అని ఒకవేళ మనం పరలోకమందున్న తండ్రిని అడగగలిగితే ఆ తండ్రి చెబుతున్న సమాధానం ఏంటో ఒక్కసారి మీరు అందరూ కూడా బైబిల్ వైపు చూడాలి. ఆదికాండం 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి చూడండి పిల్లలు. 8వ వచనం చదువుతున్నాను, నేను చదువుతాను, మీరు అందరు కూడా బైబిల్ చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనంలో ఏమని రాస్తున్నాడో ఒకసారి చూడాలి. అబ్రహాము గారి గురించి మాట్లాడుతున్నాడండి. నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచాడు అన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి మరణం అనేది వస్తుంది, ప్రాణం విడిచిపెట్టాలి. వాళ్ళు నీతిమంతులైనా అనీతిమంతులైనా, భక్తులైనా భక్తిహీనులైనా, స్త్రీలైనా పురుషులైనా, పిల్లలైనా పెద్దలైనా, ప్రతి ఒక్కరికి కూడా మరణం అనేది సంభవిస్తుంది. మర్చిపోకండి, మరణం అనేది సంభవిస్తుంది. అలా మరణం సంభవించినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారు అనేది బైబిల్ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది మనకి. ఆ క్లారిటీ ఇదిగో అబ్రహాము గారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? మంచి ముసలితనమున ప్రాణం విడిచాడట. ఎవరు? అబ్రహాము. ఆ ప్రాణము విడిచిన తర్వాత అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళాడని రాయబడింది? తన పితరుల యొద్దకు చేర్చబడెను అనే పదం రాయబడింది. చూడండి, ఎక్కడికి వెళ్ళాడట అబ్రహాం గారు? పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. మరి అబ్రహాము గారి శవం ఎక్కడుంది? ఎవరు సమాధి చేశారు అబ్రహాం గారిని అంటే, ఇదిగో ఇస్సాకు గారు, ఇష్మాయేలు గారు మక్పేలా అనేటువంటి ఒక గుహలో అబ్రహాము గారిని సమాధి చేశారు. శరీరాన్ని అయితే అక్కడ పాతిపెట్టారు, కానీ అబ్రహాము గారి ఆత్మట పితరుల యొద్దకు చేర్చబడింది అని రాయించాడు. చూడండి, పితరుల యొద్దకు చేర్చబడిందట. ఎందుకు? ఎవరు ఆ పితరులు? ఎవరు? పితరుల యొద్దకు చేర్చబడ్డాడని చెప్పాడే కానీ ఆ పితరులు ఎవరు, వాళ్ళు ఎక్కడ ఉంటారనే విషయంలో ఇక్కడ క్లారిటీ లేదు. కాస్త ముందుకు వెళ్దామండి. ఎందుకంటే ఒక సందర్భంలో ఆగిపోకూడదు, మనం కూడా ఒక సందర్భంలో ఆగిపోకూడదు కదా, కాస్తంత ముందుకు వెళ్దాం. అలాగే ఆయన కుమారుడు ఉన్నాడు ఇస్సాకు, ఆయన విషయంలో ఏమైనా రాయించాడేమో చూద్దామండి ఒకసారి. ఆయన విషయంలో ఏమైనా దేవుడు ఇంకేమైనా స్పష్టత ఇచ్చాడేమో చూద్దాం. అదే ఆదికాండం 35వ అధ్యాయానికి వచ్చేయండి ప్రియులారా. ఆదికాండము 35వ అధ్యాయము 28వ వచనాన్ని ఒక్కసారి చూడండి ప్రియులారా. ఆదికాండం 35వ అధ్యాయము 28వ వచనం. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరాలు అంటండి. ఇస్సాకు గారు బ్రతికిన కాలం చెప్తున్నాడు. ఎంతకాలం బ్రతికాడట ఆయన? 180 సంవత్సరాలు బ్రతికి, ఇస్సాకు కూడా కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడటండి. ఇస్సాకు గారు కూడా ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే అబ్రహాము గారి విషయంలో ఏ మాట అయితే దేవుడు రాయించాడో, ఇస్సాకు గారి విషయంలో కూడా దేవుడు అదే మాటను రాయిస్తున్నాడు. మీరు గమనించాలి.
అబ్రహాము గారు ఎక్కడికి వెళ్ళాడని రాయించాడు? పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అన్నాడు. ఇక్కడ ఇస్సాకు దగ్గరకు వచ్చేసరికి ఇస్సాకు గారి విషయంలో కూడా దేవుడు ఏమని రాయిస్తున్నాడో తెలుసా? ఇస్సాకు గారు కూడా చనిపోయి కాలం నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే అటు అబ్రహాము గారు కానివ్వండి, ఇస్సాకు గారు కానివ్వండి, వీళ్ళిద్దరూ కూడా మరణించిన తర్వాత ఒక చోటికి వెళ్ళిపోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఏమంటే ఒక చోటుకి వెళ్ళిపోతున్నారట, ఒక చోటుకి వెళ్తున్నారట. ఇంతగా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా? ఏమంటే తన పితరులు ఉన్నారట. వీళ్ళ పితరులు అంటే వాళ్ళ పూర్వీకులండి, వాళ్ళ పూర్వీకులు. ఏమంటే వీళ్ళందరూ వాళ్ళ పూర్వీకులు ఎక్కడైతే ఉన్నారో, ఇప్పుడు అబ్రహాము గారు కూడా మరణించిన తర్వాత అక్కడికి వెళ్ళాడట. ఇస్సాకు గారు కూడా మరణించిన తర్వాత అబ్రహాము గారు వెళ్ళిన ప్రదేశానికి వెళ్ళిపోయినట్లుగా బైబిల్ చెబుతుంది మనకి. ఏమంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు నాకు సమాధానం చెప్పాలి. ఏంటంటే, ఏమంటే అబ్రహాము గారు నీతిమంతుడా కాదా చెప్పండి? అబ్రహాము గారు నీతిమంతుడా కాదా? అబ్రహాము గారు నీతిమంతుడు. ఇస్సాకు నీతిమంతుడా కాదా? ఇస్సాకు గారు కూడా నీతిమంతుడే. అబ్రహాము గారు నీతిమంతుడే, ఇస్సాకు నీతిమంతుడే. వీళ్ళిద్దరు నీతిమంతులైనప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారనేది బైబిల్లో ఒక మాట రాయించాడు. వాళ్ళ పితరుల యొద్దకు చేర్చబడుతున్నారట. ఏమంటే అబ్రహాము గారికి ముందున్న పితరులు ఎవరండి? అబ్రహాము గారికి ముందున్న పితరులు ఎవరు? ఏమంటే అబ్రహాము గారికి ముందు కాలంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అబ్రహాము గారికి పితరులు, పూర్వీకులు అవుతారు. ఎవరు వాళ్ళు? ఏమంటే ఒక నోవాహు గారు కానివ్వండి, ఒక హానోకు గారు కానివ్వండి, ఒక హేబేలు కానివ్వండి. ఏమండి వీళ్ళందరూ కూడా ఎవరు అంటే, వీళ్ళందరూ కూడా నీతిమంతులు. మర్చిపోకండి, నీతిమంతులు. అంటే మరణించిన నీతిమంతులందరూ కూడా ఒక చోటికి వెళ్ళిపోతున్నట్లుగా బైబిల్ చెబుతుంది. ఏమండి అబ్రహాముకి హేబేలు వెళ్ళిపోయాడు, హేబేలు మరణించాడు కదా. హేబేలు మరణించిన తర్వాత హేబేలు కూడా వెళ్ళాడు. హేబేలు ఎక్కడికైతే వెళ్ళాడో, ఏమంటే మరణించిన మనుషులందరూ కూడా ఇదిగో నీతిమంతులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఒక చోటికి చేర్చబడుతున్నట్లుగా బైబిల్ మనకు అర్థమవుతుంది. అబ్రహాము గారి విషయంలో కానివ్వండి, ఏమండి మన ఇస్సాకు గారి విషయంలో కానివ్వండి, ఆ తర్వాత మీరు తర్వాత సందర్భాలు చదివితే యాకోబు గారి విషయంలో కూడా అదే మాట రాయించాడు దేవుడు. యాకోబు గారి విషయంలో కూడా అదే మాట రాయించాడండి. ఈ చివరి వచనంలో, ఆదికాండం చివరి అధ్యాయాల్లో ఉంటుంది. తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడ్డాడనే మాట రాయబడింది యాకోబు గారి గురించి. అంటే స్వజనులు అంటే సొంత వాళ్ళు అంటే తనలాగా బ్రతికిన వాళ్ళు, నీతిమంతులుగా బ్రతికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు యాకోబు గారికి స్వజనులు ఎవరు చెప్పండి? ఇస్సాకు గారు స్వజనుడేనా? తండ్రి కదా. ఏమండి అటు పోతే అబ్రహాము గారు స్వజనులేనా? తాతయ్య అవుతాడు కదా. అంటే వీళ్ళిద్దరు ఎక్కడికైతే వెళ్ళారో యాకోబు గారు కూడా అక్కడికే వెళ్ళినట్లుగా బైబిల్ చెబుతుంది మనకి. ఇంతకీ దాని పేరేంటి? ఎక్కడికి వెళ్తున్నారంటే పితరుల యొద్దకు చేర్చబడుతున్నాడు అని చెప్పారే కానీ ఆ పితరులు ఎక్కడున్నారనే దాని మీద క్లారిటీ లేదు. ఏమండి ఒకవేళ పరలోకానికే వెళ్ళారు వీళ్ళందరూ కూడా మనం అనుకుంటే, ఏమండి మరణించిన వీళ్ళందరూ కూడా పరలోకానికే వెళ్ళిపోయారు అని ఒకవేళ మనం అనుకుంటే, ఏమండి ఇంకాస్త ముందుకు వెళ్దామండి, బైబిల్ ఆలోచించేద్దాం. పితరుల యొద్దకు చేర్చబడ్డా అని రాయబడింది. ఏమంటే పితరులు అంటే వాళ్ళందరూ నీతిమంతులైనప్పుడు పరలోకానికి వెళ్ళుండాలి కదా. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళుంటారు అనేటువంటి ఒక ఆలోచన, సందేహం అనేది మనలో ఉంటే కాస్తంత బైబిల్ తీసుకొని ముందుకు వెళ్దామండి. బైబిల్ ఆలోచన చేయాలండి. ఎందుకంటే బైబిల్లో ఒక సందర్భానికి సమాధానం మరొక సందర్భం అవ్వాలి తప్ప మనుషుల ఆలోచనలు కాకూడదు. ఏమంటే మరణించిన తర్వాత మనుషులు ఈ భూమి మీద ఉంటారా లేదంటే ఇంకెక్కడికి వెళ్తారు అనేది ఒక క్లారిటీ కావాలి మనకి. ఏమండి అబ్రహాము గారి విషయం చూసాం, యాకోబు గారి విషయం చూసాం, ఇస్సాకు గారి విషయం చూసాం. ఇంకాస్త ముందుకు వెళ్ళి కాస్త ఇంకెవరైనా నీతిమంతులుగా ఉన్న వాళ్ళు మరణించారేమో, భక్తులైన వాళ్ళు మరణించే వాళ్ళ విషయంలో దేవుడు ఏమని రాయించాడో కాస్త అంత ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళి ఏమండి ఆలోచన చేద్దాం పిల్లరా. ఏమండి మీ అందరికి తెలుసు కదండి దావీదు ఎవరు? నీతిమంతుడండి, దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు.
దేవుని ఉద్దేశాలను తెలుసుకుని వాటి ప్రకారం బ్రతికిన వాడండి ఎవరు? దావీదు. దేవుని ఉద్దేశాలు ఎరిగినవాడు, ఆయన ఉద్దేశాల ప్రకారం బ్రతికినవాడు దావీదు. ఏమండి, దావీదు గారు కూడా ఒకరోజు మరణించాడండి. దావీదు గారు కూడా ఒకరోజు మరణించాడు. దావీదు గారు మరణించిన తర్వాత పోనీ ఆయన ఏమైనా పరలోకానికి వెళ్ళాడేమో ఆలోచన చేద్దామండి. అడుగుదాం దేవుణ్ణి, తండ్రి మరి దావీదు గారు కూడా మరణించాడు కదా, ఆయనకు మీరు పరలోకం ఇచ్చారా అని ఒకవేళ బైబిల్ని అడిగితే బైబిల్ ఏం చెబుతుందో ఒక్కసారి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 34వ వచనాన్ని చూడండి. ఏమంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 34వ వచనంలో ఏమని రాయించాడో ఒక్కసారి మీరు చూడాలి ప్రియులారా. ఒక్కసారి మీరు చూడాలి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అనే మాట రాయించాడు. దావీదు గారట పరలోకానికి ఎక్కిపోలేదు. అంటే దావీదు గారు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళలేదంటండి. ఎక్కిపోలేదంటే పరలోకానికి వెళ్ళలేదు ఆయన. ఏమండి, దావీదు గారు పరలోకానికి వెళ్ళకపోతే ఇంకెక్కడికి వెళ్ళాడు చెప్పండి? పోనీ భూమి మీద ఏమైనా ఉన్నాడా? ఎక్కడైనా ఎతుకుదామా? భూమి మీద మనుష్యులు లేరండి. భూమి మీద క్షమించండి, మరణించిన వాళ్ళు లేరు. ఎందుకంటే మనుష్యులకు నివాస యోగ్యమైనదిగానే భూమి చెయ్యబడింది తప్ప శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మలు నివసించడానికి భూమి యోగ్యమైనది కాదు. భూమిని ఎందుకు తయారు చేశాడు? నరులకు నివాసయోగ్యమైనదిగా. నరులు అంటే ఆత్మ శరీర కలయికతో నిర్మించబడిన వాడే మనిషి. నరులు వీళ్ళు నివసించడానికే ఈ భూమి యోగ్యమైనది తప్ప ఈ శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మలు నివసించడానికి ఈ భూమి యోగ్యమైనది కాదు. మర్చిపోకండి, ఈ భూమి యోగ్యమైనది కాదు. ఏమంటే ఇప్పుడు దావీదు గారి విషయంలో దేవుడు రాయిస్తూ నైనా దావీదు పరలోకానికి ఎక్కలేదని ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు చూడండి మనకి. అంటే దావీదు పరలోకానికి వెళ్ళలేదు. అంటే దావీదు నీతిమంతుడే కదా, దేవుని ఉద్దేశాలను ఎరిగిన వాడే కదా, దేవుని ఇష్టానుసారుడైన మనుషుడే కదా. అటువంటి దావీదుకి ఎందుకండి పరలోకం ఇవ్వలేదు? అంటే దావీదు గారు పరలోకానికి వెళ్ళలేదంటే దావీదు కంటే ముందు నీతిగా బ్రతికిన భక్తులైన పరలోకానికి వెళ్ళుంటారా? ఏమంటే ఒకవేళ దావీదుకు పరలోకం ఇవ్వకుండా దేవుడు అబ్రహాము గారికి పరలోకం ఇస్తే దేవుడు ఏమవుతాడు చెప్పండి? దేవుడు ఏమవుతాడు? ఒకరిని ఎక్కువగా ప్రేమించి ఒకరిని తక్కువగా ప్రేమించిన వాడు అవుతారు. పక్షపాతి అవుతాడండి దేవుడు పక్షపాతి అవుతాడు. దేవుడు పక్షపాతి కాదండి. దావీదుకు పరలోకం ఇవ్వకుండా అబ్రహాము గారికి పరలోకం ఇచ్చేంత పక్షపాతి కాదైనా. అంటే దావీదు పరలోకానికి వెళ్ళలేదు అంటే దావీదు కూడా మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళి ఉండాలి? నీతిమంతులు ఎక్కడైతే ఉన్నారో దావీదు గారి ఆత్మ కూడా ఇదిగో ఆ ప్రదేశానికి వెళ్ళిపోయి ఉండాలి, ఆ ప్రదేశానికి వెళ్ళి ఉండాలి. ఏమండి, ఇంతకీ ఎక్కడికి వెళ్ళారు అనేది కాస్త ఆలోచన చేద్దామండి. అటు పరలోకానికి వెళ్లకుండా భూమి మీద లేకుండా ఇప్పుడు మరణించిన మనుషుల ఆత్మలన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి అనేది కాస్త మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లరా, లోకాలు 3 ఉన్నాయండి. 3 లోకాలు ఉన్నాయి. ఏంటా లోకాలు? మొదటిది పరలోకం అయితే, రెండవది మనం నివసిస్తున్న ఈ భూలోకం అయితే, 3వ లోకం కూడా ఒకటి ఉంది. అది పాతాళ లోకము. మర్చిపోకండి, 3వ లోకం ఏంటి? పాతాళ లోకం. ఏంటండి, మరణించిన మనుషులు నీతిమంతులు కూడా పాతాళ లోకానికి వెళ్తారండి. మరణించిన మనుషులు ఎవరైనా సరే పాతాళ లోకానికి వెళ్ళిపోవాల్సిందే. పాతాళ లోకానికి వెళ్ళాలి. అదేంటండి, పాతాళంలో శిక్ష కదండి ఉండేది. దేవుని కోసం బ్రతకని వాళ్ళు కదండి వెళ్ళేది అక్కడికంటే. అవునండి, దేవుని కోసం బ్రతకని వాళ్ళు వెళ్ళాలి, దేవుని కోసం బ్రతికిన వాళ్ళు కూడా పాతాళానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళడానికి లేదు. ఎలా చెప్పగలరు మీరు అంటే, ఇదిగో బైబిల్లే ఆధారం అండి. బైబిలే మనకు ఆధారం. బైబిలే చెబుతుంది. ఒక్కసారి ఈ సందర్భాన్ని చూపించి నేను ముగించేస్తాను, ఎక్కువసేపు వద్దు. ఒక్కసారి చూడండి లూకా సువార్త 16వ అధ్యాయము. ఏమండి, దయచేసి మీరు అందరూ కూడా బైబిల్ చూడండి ప్రియులారా. లూకా సువార్త
ఏమండి? లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం చూడండి పిల్లలారా. 22వ వచనంలో చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడట. ఏమండి? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. అబ్రహాము గారు ఇక్కడ కనబడ్డాడు చూడండి. మనకి ఎక్కడో ఆదికాండం 25వ అధ్యాయంలో చనిపోయిన అబ్రహాము గారు లూకాసు వార్త 16వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ కనబడుతున్నాడు. ఇక్కడ ఎక్కడ ఉన్నాడట ఈయన? ఎక్కడో ఒక చోట ఉన్నాడట. ఏమంటే అబ్రహాము గారు ఇప్పుడు భూమి ఏమంటే ఈ సందర్భం ఏంటంటే ధనవంతుడు లాజరు సందర్భం అండి. మీ అందరికీ తెలుసు కదా. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. వాడి ఇంటి ముందు ఒక కుష్ఠరోగంతో ఏమంటే కురుపులతోటి ఏమంటే శరీరం అంతా ఇబ్బంది పడుతూ ఏమంటే కుక్కలు నాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక లాజర్ అనేటువంటి ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఏమండి చెప్పాను ప్రారంభంలోనే, మరణం ఎలాంటి వాడికైనా వస్తుంది, చావు ఎవరిని వదిలిపెట్టదు. ఏమండి ఆ చావు వచ్చినప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నానంటే కుదరదండి. తలదించుకొని వెళ్ళిపోవాలి అది వచ్చినప్పుడు. ఎంతటి వాడైన ప్రపంచంలో చావు వచ్చినప్పుడు ప్రపంచంలో ఎంతటి వాడైనా తల దించుకుని దాని వెంట వెళ్ళిపోవాల్సిందే. నీ కోసం ఆగదది, నా కోసం ఆగదది. అన్నం తింటున్నాడు కదా, కాసేపు ఆగుదాం అనుకోదది. పోనీ ప్రయాణాల్లో ఉన్నాడు, కాసేపు ఆగుదాం అనుకోదది. పిల్లలు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు, పెళ్ళిళ్ళు అయిపోయిందాక ఆగుదాం అనుకోదది. అది వచ్చే సమయానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు సిద్ధంగా లేకపోయినా ఈడ్చుకొని వెళ్ళిపోద్ది అది ఎక్కడున్నా సరే. పిల్లరా, అబ్రహాము గారు ఒక చోటు ఉంటేనట లాజరు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడట? దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడుతున్నాడంటే అబ్రహాము గారు ఎక్కడైతే ఉన్నాడో ఈ లాజరు గారు కూడా అబ్రహాము గారి దగ్గరికి వెళ్ళిపోతున్నట్లుగా బైబిల్ చెబుతుంది. చూడండి, మనకి బైబిల్ చెబుతుంది. అంటే అబ్రహాము నీతిమంతుడైతే నీతిమంతుడండి. అబ్రహాము గారి నీతిమంతుడు. ఇదిగో ఈ లాజరు కూడా నీతిమంతుడే. లాజరు కూడా నీతిమంతుడైతే నీతిమంతుడిగా ఉన్న ఈ లాజరుని అబ్రహాము దగ్గరకు తీసుకుని వెళ్తున్నారంట దేవదూతలు కూడా. అంటే ఏమర్థమవుతుంది? భూమి మీద దేవుని కోసం మరణించిన నీతిమంతులైన వాళ్ళందరూ కూడా ఏమంటే ఒక చోటకు వెళ్ళిపోతున్నారు. ఆ చోటు పేరు ఇక్కడ రాయలేదు. ఒక చోటుకు వెళ్తున్నారట. ఏమంటే ఆ చోట్లో ఎవరు ఉన్నారంటే అబ్రహాము గారు ఉన్నారు. అబ్రహాము గారి దగ్గరికి లాజరు వెళ్ళిపోతున్నాడంటే దాని అర్థం ఏంటి? మరణించిన నీతిమంతులందరూ కూడా ఒక చోటకు చేర్చబడుతున్నారనే సంగతి మీకు అర్థం కావాలి. ఏమంటే ఒక సంగతి మీకు అర్థం కావాలి. అలాగే 23వ వచనం కూడా చూడండి పిల్లలు. 23వ వచనం 22 చదువుతున్నాను మరలా. ఏమండి? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడట. ఏమండి? వీడికి కాస్త చావు లేటుగా వచ్చిందండి. ఎందుకంటే ధనం ఉంది. ఏమండి? మంచి వైద్యం చేయించుకుంటూ ఉండొచ్చు, సరైన పౌష్టికాహారం తింటున్నాడేమో. కాస్తంత ఆలస్యంగా వీడికి చావు వచ్చింది. ధనవంతుడికి ఏమండి లాజరు పరిస్థితి మీ అందరికీ తెలుసు కదా. ఒంటి నిండా కురుపులు, ఏమండి కురుపులతోటి, అనారోగ్యం లేక, తిండి లేక, ఏమండి దీన స్థితిలో ఉండి దరిద్రుడని దేవుడే చెప్పాడంటే అతని బ్రతుకు చూడండి ఎలా ఉందో. కుక్కల నాకే పరిస్థితులు అతను ఉన్నాడంటే అతని జీవితం చూడండి ఎలా ఉందో. అంటే ఏమర్థం అవుతుంది మనకి? మరణం అనేది ఎలాంటి వాడికైనా సంభవిస్తుంది. ఇప్పుడు ఈ ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడంటండి. పాతి పెట్టబడ్డాడు. ఎవరిని పాతి పెట్టారు చెప్పండి? ధనవంతుడి యొక్క శరీరాన్ని పాతి పెట్టారు. ధనవంతుడి యొక్క శరీరాన్ని పాతి పెడితే అప్పుడు ఏం జరిగిందో చూడండి. 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడొచ్చు అనే పదం రాయబడింది. పాతాళంలో ఏం చేస్తున్నాడు? బాధపడుతున్నాడు. మరి పాతి పెట్టింది ఎవరిని? పాతి పెట్టింది ధనవంతుడి యొక్క శరీరాన్ని. పాతాళంలో బాధపడుతుంది ఎవరో తెలుసా? ఏమండి? ఆత్మ అండి. ఆత్మ బాధపడుతుంది. అదేంటి? పాతాళంలో వీడి ఆత్మ ఎందుకు బాధపడుతుంది? లాజరు ఎందుకు నెమ్మది పొందుతున్నాడు? లాజరు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసండి? నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాము గారి బాధ లేదేంటి? అబ్రహాము గారికి ఆ బాధ లేదేంటి? ఇస్సాకు గారికి ఆ బాధ లేదేంటి? దావీదు గారికి ఆ బాధ లేదేంటి? వీడెందుకు బాధపడుతున్నాడు? అంటే
తర్వాత వచ్చిన చూడండి, ఏమండి, దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూశాడంటండి. అంటే అబ్రహాము గారు, లాజరు వీళ్ళిద్దరు కూడా ఒక చోట కనబడుతున్నారు వీడికి. కానీ వీడిలా బాధ లేదు వాళ్ళకి. ఏమండి, వీడిలాగా బాధ లేదండి వాళ్ళకి. వాళ్ళు ఒక చోట ప్రశాంతంగా ఉండడం చూశాడు వీడు. ఎక్కడి నుంచి? పాతాళ లోకంలో బాధ అనుభవిస్తా, ఆ పాతాళ లోకంలో శిక్ష అనుభవిస్తా చూశాడు. అలా చూసిన వీడు ఒక మాట అడుగుతున్నాడండి. తర్వాత మాటలో ముగించేస్తానండి, సందర్భం ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తాను. ఏమంటే 24వ వచనం చూడండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికెరపడి తన వ్రేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని చెప్పాడు. ఏమంటే కన్నులెత్తి చూశాడంటే దాని అర్థం ఏంటి? కన్నులెత్తి చూస్తున్నాడు అంటే వీడు కొంచెం కింద స్థానంలో ఉన్నాడు. వీడు కొంచెం దాన్ని ఏమంటారు, క్రింద స్థానంలో ఉన్నాడు. వీళ్ళు కాస్తంత పై ఎత్తులో ఉన్నట్లుగా కనబడుతుంది. అంతే కదండి. కన్నులు ఎత్తి ఎప్పుడు చూస్తాం చెప్పండి? మనకంటే పైన ఉన్న వాడిని కొంచెం చూడాలంటే ఏమండి, కాస్త కన్నులు పైకెత్తాలి, కళ్ళు పైకెత్తాలి. ఇప్పుడు అబ్రహాము గారు కానివ్వండి, లాజర్ కానివ్వండి, వీళ్ళిద్దరు కూడా వీడి కన్నులు ఎత్తి అలా చూస్తే లాజర్ గారు కనబడ్డాడట. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? నిన్నటిదాకా నా ఇంటి ముందు కురుపులతో ఉన్నాడు కదా, ఏడు కుక్కలు నాకుతున్నాయి కదా వీడి శరీరాన్ని కుక్కలు నాకుతున్నాయి, తినడానికి తిండి లేదు, నా ఇంటి వాకిటి దగ్గరే కదా వీడు పడున్నాడు, నేను తినేసిన రొట్టె ముక్కలే కదా వీడు తింటున్నాడు, వీడేంటి, వీడి శరీరం మీద కురుపులు నువ్వేంటి, వీడేంటి ఇంత నీట్గా ఉన్నాడేంటి, నేనెందుకు ఇక్కడ బాధపడిపోతున్నానేంటి? ఇవన్నీ ఆలోచించిన వాడి గుండె నీరైపోయిందండి. అందుకే వెంటనే అబ్రహాము గారిని చూసి అడుగుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఇదిగోనైనా ఈ అగ్ని జ్వాలలో నేను యాతన పడలేకపోతున్నాను. ఏమండి, ఇదిగో నీ దగ్గర ఉన్నాడు లాజరు, ఆ లాజర్ను పంపించిన నాలుగును చల్లార్చమని వేడుకుంటున్నాడండి. ఎక్కడున్నాడు వీడు? పాతాళంలో బాధపడుచని పదం రాయబడింది చూశారు పై వచనంలో. అంటే మరణించిన మనుషులందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే ఇదిగో పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక క్లారిటీ మనకు వచ్చింది. పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారనే ఒక క్లారిటీ అనేది మనకు వచ్చింది ప్రియులరా, మనకు వచ్చింది. అంటే వీళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలుసా? కాబట్టి వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? పాతాళ లోకంలోనే ఉన్నారు. పాతాళ లోకంలోని 2 వేరు ప్రదేశాలు ఉన్నాయండి. 2 వేరు ప్రదేశాలు ఉన్నాయి. ఏంటా ప్రదేశాలంటే 25వ వచనంలో చెబుతున్నాడు అబ్రహాము గారే. ఏమని? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించినని జ్ఞాపకం చేసుకును. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు అన్నాడు. అంటే పాతాళ లోకంలో కూడా 2 ప్రదేశాలు ఉన్నాయి. ఆ 2 ప్రదేశాలకు పెట్టబడి ఉన్న పేర్లు ఏంటంటే, ఒకటి నెమ్మది పొందే స్థలం, మరొకటి యాతన పడుతున్న స్థలం. యాతన పడే స్థలం, ఆ యాతన పడే స్థలానికి ఉన్న పేరే నరకం. ఆ యాతన పడే స్థలానికి ఉన్న పేరే నరకం. ఆ నరకంలోనికి వెళ్ళిపోయాడండి. ఎందుకు? వీడి జీవితకాలం ముందు వీడికి ఇష్టం వచ్చినట్టుగా సుఖం అనుభవించాడంటండి. వీడికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాడట, వీడి ఇష్టానుసారంగా బ్రతికాడట. వీడికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికినందుకు, వీడి ఇష్టానుసారంగా బ్రతికినందుకు దేవుడు చెబుతున్న మాట ఏంటో తెలుసా? నీ జీవితకాలం ముందు నీకు ఇష్టమైనట్లుగా నువ్వు సుఖం అనుభవించావు నాయనా. ఇదిగో వీడు కష్టం అనుభవించాడు, వీడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు అన్నాడండి. నెమ్మది అంటే ఒకే లోకంలో 2 ప్రాంతాలకి మరణించిన మనుషులు వెళ్ళిపోతున్నారన్న స్పష్టత మీకు కావాలి. మీకు ఈ పాటికి అర్థం అవ్వాలి. ఎక్కడికి వెళ్తున్నారు? అటు పరలోకానికి వెళ్ళడం లేదు. ఎందుకంటే దావీదు గారి విషయంలో దేవుడు రాయించాడు. దావీదు గారి విషయంలో దేవుడు చెప్పేశాడు మనకి, దావీదు పరలోకానికి రాలేదని చెప్పాడు. దావీదు గారు పరలోకానికి వెళ్ళలేదంటే ఇప్పుడు మరణించిన నీతిమంతులందరూ కూడా ఎక్కడో ఒక చోట ఉంటున్నారనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రియులరా, ఎక్కడ ఉంటున్నారు వీళ్ళందరూ కూడా అంటే ఇదిగో పాతాళ లోకానికి వెళ్తున్నారు. పాతాళ లోకంలో కూడా 2 ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి నెమ్మది పొందే స్థలం అయితే మరొకటి వేదనకరమైన స్థలం. ఈ నెమ్మది పొందే స్థలంలో అబ్రహాము గారు ఉన్నారు, ఈ నెమ్మది పొందే స్థలంలోని యాకోబు గారు ఉన్నారు, ఈ నెమ్మది పొందే స్థలంలోని ఇస్సాకు గారు ఉన్నారు,
ఈ నెమ్మది పొందే స్థలంలోని దావీదు గారు ఉన్నారు. ఈ నెమ్మది పొందే స్థలానికే ఇదిగో లాజరు గారు కూడా వెళ్ళిపోయాడు. అబ్రహాము గారి దగ్గర ఉన్నాడు ఆయన. అంటే నీతిమంతులందరూ ఒక చోటకి వెళ్ళిపోతున్నారనే విషయం మీకు అర్థమైపోయింది. దేవుని కోసం బ్రతకని వాళ్ళందరూ కూడా ఒక చోటుకి వెళ్ళిపోతున్నారనే సంగతి మీకు అర్థమైంది పిల్లరా. అంటే ఇటు భూమి మీద ఉండడానికి అవకాశం లేదు, అటు పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలుసా? మనుషులందరూ కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నారు, పాతాళ లోకానికి వెళ్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇందుకీ ఏమండి అబ్రహాము గారు ఉన్న స్థలానికి ఉన్న పేరేంటి? అబ్రహాము గారి నెమ్మది పొందుతున్న స్థలానికి పేరేంటండి? అది పరలోకం కాదండి. చాలామంది ఏమంటే కన్నులెత్తి చూసాడంటే పరలోకంలో చూశాడు అనుకుంటున్నారు. ధనవంతుడు కన్నులెత్తి చూశాడు అంటే అబ్రహాము గారు ఏమంటే పరదేశంలో ఉన్నాడు, క్షమించండి పరలోకంలో ఉన్నాడు. ఆ పరలోకంలో పైన ఉంది కాబట్టి ఏమంటే అక్కడి నుంచి చూశాడు అనుకుంటున్నారండి. కాదండి, కాదు పిల్లరా. ఏమండి ఇంతకీ అబ్రహాము గారు నీతిమంతులు నెమ్మది పొందుతున్న స్థలానికి ఉన్న పేరేంటో ఒక్కసారి మనం కూడా బైబిల్లో చూద్దామండి. క్లారిటీ కావాలి మనకి. ఎందుకంటే మీరు కూడా ఎవరన్నా అడిగినా చెప్పే విధంగా ఉండాలి. మరణించిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే మీకు క్లారిటీ రావాలి. ఏమంటే ఒకసారి లోకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని చూడండి ప్రియులారా. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్న మాట అది. ఆయన చెప్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నారనేది. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువుల వారు మాట్లాడుతున్న మాట సిలువ మీద ఉన్న దొంగతోటి. ఏమంటే దొంగ నీతిమంతుడిగా మారాడు, పాపాలు ఒప్పుకున్నాడు, క్షమించమని అడిగాడు. నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని అడిగాడు, క్షమించమని అడిగాడు. అటువంటి దొంగలో కలిగిన మార్పును చూసి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఏమంటే 23వ అధ్యాయము 43వ వచనం లోకా సువార్త ఏమంటున్నాడో చూడండి. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరలోకంలో ఉంటావని చెప్పాడా, పరదైసులో ఉంటావని చెప్పాడా? పరదైసులో ఉంటావని చెప్పాడు. పరదైసులో ఉంటావు అంటే పరలోకము పరదైసు ఒకటి కాదా? ఒకటి కాదు. పరదైసు వేరు, పరలోకం వేరు. పరదైసు ఏంటి? నీతిమంతులు విశ్రాంతి తీసుకుంటున్నటువంటి స్థలానికి ఉన్న పేరే పరదైసు. ఆ పరదైసులోనికి ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత 3 దినాల పాటు ఆయన శరీరం సమాధిలో ఉంటుంది. 3వ దినాన యేసుక్రీస్తు వారు లేవాలి. ఈ 3వ దినాన లేచేంత వరకు ఆయన ఆత్మ ఎక్కడ ఉండాలి? ఆయన ఆత్మ కూడా పరలోకానికి వెళ్ళడానికి లేదు, విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతిలోనికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో పరదైసులో నీతిమంతులు ఉన్నటువంటి లోకంలోనికి వెళ్ళాలి, ఆ ప్రదేశంలోనికి వెళ్ళాలి. లేదండి పరలోకం ఒకటే, పరదైసు కూడా ఒక్కటే అని ఒకవేళ మనం అనుకుంటే, ఏమండి యేసుక్రీస్తు వారే మరొక మాట కూడా మాట్లాడాడు. ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. దయచేసి అందరూ కూడా యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎన్నో సందర్భాలు ఉన్నాయి, ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను ఒక చిన్న క్లారిటీకి రావడానికి మనకి. ఓకేనా? యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చూడండి పిల్లలు ఏమంటున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు అంటున్నాడు. చూడండి, పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవరు అంటే పరలోకం నుండి దిగి వచ్చాడు కదా మనుష్య కుమారుడు. మనుషులందరి కోసం ఒక కుమారుడు వచ్చాడు, దేవుని కుమారుడు వచ్చాడు మనుషులందరి కోసం. ఆయన తప్ప అసలు పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు అంటున్నాడు. చూడండి, ఎవడో లేడు. అందుకే ఇందాక దావీదు గారి విషయంలో కూడా అదే రాయించాడు. దావీదు పరమునకు ఎక్కిపోలేదు అంటున్నాడు. ఎక్కిపోలేదని ఎందుకన్నాడంటే అసలు ఎక్కిన వాళ్ళు ఎవరు, పరలోకానికి వెళ్ళిన వాళ్ళు ఎవరంటే ఇదిగో సాక్షాత్తు యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చిన నేను తప్ప అసలు పరలోకానికి ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు అంటున్నాడు. ఏమంటే ఒకవేళ పరదైసు పరలోకము ఈ రెండు కూడా ఒక్కటే అనుకుంటే సిలువలో ఉన్న దొంగతోటి ఏం చెప్పాడు? నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉంటావని చెప్పాడు. ఒకవేళ పరలోకము పరదైసు రెండు ఒక్కటే అనుకుంటే ఇప్పుడు దొంగ కూడా ఎక్కడికి వెళ్ళి ఉండాలి? యేసుక్రీస్తు వారితో పాటు దొంగ కూడా ఎక్కడికి వెళ్ళి ఉండాలి? పరలోకానికి వెళ్ళి ఉండాలి.
పరలోకానికి వెళ్ళి ఉండాలి. ఒకవేళ దొంగ కూడా యేసుక్రీస్తు వారితో పాటు పరలోకానికి వెళితే మరి ఈ మాట తప్పైపోద్ది. ఏ మాట? పరలోకం నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడనే మాట తప్పవుతుంది. కనుక ప్రియులరా, బైబిల్లో వ్రాయబడిన ఏ మాట కూడా తప్పు కాదు. ఏ మాట కూడా తప్పు కాదండి. మనం అపార్థం చేసుకుంటున్నాం అంతవరకే. అపార్థం చేసుకుంటూ ఉండిపోయామండి. ఒక విషయం చెప్తున్నాను, మరణించిన వాళ్ళందరూ కూడా ఒక్క క్షణంలోని ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలండి. బైబిల్లో వ్రాయబడింది, ఒక్క క్షణములోనే వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి దిగిపోతారని ఉంది. మరణించిన తర్వాత ఏదో 2 రోజులు ఉంటాను ఇక్కడ, నా ఇంటి చుట్టూ తిరుగుతాను, ఇంటి మీద మమకారం పోవట్లేదు, పిల్లలు గుర్తుకొస్తున్నారంటే కుదరదు. పిల్లలు గుర్తుకొస్తున్నారంటే కుదరదండి. ఒక్క క్షణమే పాతాళలోకానికి వెళ్ళిపోవాలి. పాతాళలోకానికి వెళ్ళిపోవాలండి. ఒక్క క్షణంలో వెళ్ళిపోవాలి. కన్ను రెప్పపాటులో నీ ఆత్మ ఈ లోకాన్ని విడిచి భయంకరమైన మరో లోకానికి వెళ్ళిపోతుంది. అది బైబిల్ చెప్తుంది, అది బైబిల్ చెబుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇటు భూమి మీద లేకుండా అటు పరలోకానికి ఎక్కిపోకుండా పాతాళ లోకంలోనికి మరణించిన ఆత్మలన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ ఆత్మలుగా ఉన్న మనం దేవుని కోసం ఈ భూమి మీద చక్కగా నీతిగా బ్రతికితే, ఇదిగో అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు ఒక లాజరు ఎలా వెళ్ళిపోయాడో, పరదేశంలోనికి ఎలా వెళ్ళిపోయాడో, ఒక దొంగ ఎలా వెళ్ళిపోయాడో పరదేశంలోకి నీతిమంతుడిగా మారి, మనం కూడా అలా వెళ్ళిపోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా నా జీవితం నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతానని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతికితే భయంకరమైనటువంటి ధనవంతుడు అనుభవిస్తున్న ఆ శిక్షలోనికి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరణం అనేది తథ్యం, అందరికీ వస్తుంది. దాని నుండి తప్పించుకునేవాడు ఎవడో లేడు. ఆ మరణం వచ్చే లోపే మన బ్రతుకుని ఎలా డిజైన్ చేసుకుంటామన్నది దేవుడు మన చేతిలోనే పెట్టాడు. ఆ నిర్ణయాన్ని మనకే విడిచిపెట్టాడండి. ఎందుకంటే 66 పుస్తకాలు కలిగిన మాన్యువల్ బుక్ మనకిచ్చాడు. ఆ బుక్కును బట్టే మన జీవితాలు ముందుకు వెళ్ళాలి. ఓకేనా? ఆలోచించండి. అర్థమైంది అనుకుంటున్నాను. మరణించిన మనుషులు ఎక్కడికి పరలోకానికి వెళ్ళారంటే ఎవరు వెళ్ళలేదండి, ఒక యేసుక్రీస్తు వారు తప్ప. మరి మనం అందరం కూడా ఎప్పుడు వెళ్తామంటే ఇదిగో యేసుక్రీస్తు వారి 2వ రాకడలో వెళ్తాం. అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా సందర్భాలు ఉన్నాయి. మనం అందరం కూడా 2వ రాకడలోనే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయనతో పాటు మరి యేసుక్రీస్తు వారు నీతిమంతులుగా ఉన్న మనల్ని అందరినీ తీసుకొని తండ్రి ఉన్న లోకానికి తీసుకుని వెళ్తాడని రాయబడింది బైబిల్. మరి అప్పటి వరకు పరదేశంలోని విశ్రాంతిలో ఉండాలి. ఆ విశ్రాంతిలో ఉండాలి. క్రీస్తు 2వ రాకడ వచ్చినప్పుడు మాత్రమే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఆలోచించండి. దేవుని కోసం నీతిగా బ్రతకండి. మరణాన్ని అయితే తప్పించుకోలేం, కానీ భయంకరమైన పాతాలలో ఒక శిక్షను తప్పించుకోవచ్చు మనం. మరి ఆ శిక్షను మనం అందరం కూడా తప్పించుకున్నట్టుకు దేవుని పనిలో ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి చేరువచ్చిన మీ పిల్లలకు కొద్ది మాటలు చెప్పాను. విన్నారు తండ్రి. విన్న మాటలను తండ్రి మీ పిల్లలు విడిచిపెట్టేవారుగా ఉండక ఆ మాటల ప్రకారం ప్రవర్తిస్తూ మీకోసం బ్రతికే ఉన్నతమైన భాగ్యాన్ని మీ పిల్లలకు తెచ్చేయండి తండ్రి. మరణించిన వారు ఏమవుతారు అనే దాని మీద చాలామందికి ఒక స్పష్టమైన క్లారిటీ లేదు తండ్రి. సేవకులు సైతం తండ్రి ఆత్మను చేర్చుకోమని వారు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నారు. పరలోకానికి వెళ్ళిపోయారు, మహిమ ప్రవేశం చేశారని మాట్లాడుతున్నారు. బైబిల్ పరిశీలించక, బైబిల్ పరిశోధించక ఎవరిష్టానుసారంగా వాళ్ళు మాట్లాడుతున్న నేటి కాలంలో మీ పిల్లలమైన మేము తండ్రి ఆ విషయంలో ఒక క్లారిటీ, ఒక స్పష్టత రావాలని కొద్ది నిమిషాలు మీ పిల్లలతో చెప్పాను. విన్నారు తండ్రి. ఆ విన్న మాటలను తండ్రి మీ పిల్లలు విడిచిపెట్టేవారుగా ఉండక ఆ మాటల ప్రకారం వారి జీవితాలను సరిదిద్దుకునే గొప్ప భాగ్యాన్ని మీ పిల్లలకు దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. చేరువచ్చిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న ప్రయాణాల్లోనూ తోడుగా ఉండండి తండ్రి. మీ చిత్తమైతే మేము బ్రతుకుంటే రేపటి దినాన తరగతిలో మేమంతా కలుసుకొని మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా ఉండినట్లు కృప చూపించండి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న మీ కుమార్తె చెల్లిని జ్ఞాపకం చేసుకోండి. పరసంబంధమైన దీవెనలతో తండ్రి మీ కుమార్తెను కుటుంబాన్ని నింపండి. మరి వివాహ జీవితాలలో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మీ చిత్తానుసారంగా ఎవరిని వారి జీవితంలోనికి తీసుకుని వస్తున్నారో తీసుకురండి. వారి జీవితాలు తండ్రి వాక్యపు వెలుగులో నింపబడేటట్లు కృప చూపించండి.
పనులు చేసుకుంటాను. మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి పనుల్లోనూ వారి ప్రయాణాల్లోనూ తోడుగా ఉండండి. ఎటువంటి ప్రమాదాలు బారిన పడకుండా మీ పిల్లలను క్షేమంగా కాపాడండి. అనారోగ్యంగా ఎవరున్నా తండ్రి మీ పిల్లల గురించి ప్రార్థిస్తున్నాం. మంచి స్వస్థతను దయచేయమని వేడుకుంటున్నాం. మేము చేస్తున్న పనుల్లోనూ తోడుగా ఉండమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, మా అందరికి వందనాలు. సెలవు తీసుకుందాం.